హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా వినోబానగర్ సైనిక్పురిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చాం. వెంకటేశ్వర స్వామి అంటేనే మనకి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ పనుల వల్ల లేకపోతే వెళ్ళలేకనో చాలామంది వెళ్ళలేక చుట్టూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని చెప్పేసి ఈ గుళ్ళకు వస్తూ ఉంటారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ ఉత్తరద్వార దర్శనం ఎలా ఉంటుంది, ఏకాదశి సమయాల్లో స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు, ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రం స్వామివారిదే కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి ఎలాంటి పూజలు చేస్తారు, ఈ ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటి, వీళ్ళందరి విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు. స్వామి, ఈ ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ముందు తిరుమలలో అయితే ఈ ఆచారం ఉంది, వరాహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడంతా వరాహస్వామి కాబట్టి వరాహస్వామి భూమి ఇచ్చారంటారు. అందుకని నన్ను దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని. మరి ఇక్కడ వరాహస్వామి ఎక్కడున్నారు? అమ్మ, ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది వాస్తవం. ఎలా అంటే మన కలియుగంలో ప్రారంభమైన సమయం లోపల తిరుమలలో స్వామివారు వెలిసినప్పుడు కూడా పైన కొండ మీద స్వామివారికి స్థలం ఇచ్చిందే సాక్షాత్ వరాహ స్వామివారు. వారి క్షేత్రానికి స్థలం ఇవ్వబట్టే స్వామివారు అక్కడ ప్రత్యేకంగా స్వయంభూలాగా వెలిసేసి ప్రతి ఒక్కరు భక్తుల ఇక్కట్టు తీరుస్తూ ఉన్నాడు. మన దేవాలయంలో కూడా వరాహస్వామిని స్వామివారి కంటే ముందే మనం సందర్శించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం నిల్చున్న స్థలం నుంచి చక్కగా స్వామివారి శిఖరం పైకి చూశారనుకోండి, గోపురం పైకి చూస్తే పైన మొదటి గోపుర దర్శనం కనబడుతుంది. అలాగే సాక్షాత్ స్వామివారి వరాహ స్వామివారి యొక్క ప్రత్యేక దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా స్వామివారు క్షుణ్ణంగా మన వైపే చూస్తున్నట్టు స్వామివారి యొక్క ముఖపాద దర్శనం కూడా మన వైపే ఉంటుంది. కాబట్టి మొదలు ఎవరైనా సరే వరాహ స్వామిని దర్శించుకున్నట్టే ఈ స్థలంలో నిలబడితే మొదటి ఒకటేసారి రెండు దర్శనాలు అవుతాయి. గోపుర దర్శనం, వరాహ స్వామి దర్శనం, స్వామివారి దర్శనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనాలు అవుతాయి. కాబట్టి మూడు ఒకటేసారి దర్శనం చేసుకున్నటువంటి క్షేత్రం మనది. ఎందుకంటే భక్తులకు ప్రత్యేకంగా వరాహస్వామి దేవాలయం లేదు మన దగ్గర, క్షేత్రం లేదు. కాబట్టి ఫస్ట్ వరాహస్వామి దర్శనం కావాలి. కాబట్టి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు స్వామివారి. ఎలా అంటే ఈ స్థలాన్ని భూమి అన్యాక్రాంతం కాకుండా స్వామివారి క్షేత్రానికి ఇచ్చిండు. కాబట్టి ఏ భక్తులైనా సరే నా క్షేత్రానికి వస్తే మొదట వరాహస్వామిని నిన్నే దర్శనం చేసుకుంటారు, నీ తర్వాతనే నా దర్శన భాగ్యం ఉంటుందని చెప్పేసి వరాహస్వామి వారికి వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడు. కాబట్టి మొదట మనం ఎక్కడ చేసుకున్నా వరాహస్వామి దర్శనమే చేసుకోవాలి. కాబట్టి మన దేవాలయంలో కూడా భక్తులు ఏంటంటే పైన ఉన్నది కనపడదో అని చెప్పి చక్కగా స్వామివారిని చూస్తారు. కానీ స్వామివారి భక్తులను చూస్తారు రాగానే. ఇలా అక్కడ నిలబడగానే స్వామివారికి డైరెక్ట్ భక్తులే కనబడతారు. కాబట్టి ఇక్కడ నుంచి శిఖర దర్శనం చేసుకుని దండం పెట్టుకున్న వరాహస్వామి దర్శనం అయిపోతుంది. అలాగే స్వామివారి మూల విరాట్ అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. అంటే ఈ రకంగా దేవాలయం మాత్రం ఇక్కడో లేదు, ఈ ప్రాంతంలో మాత్రం మా చుట్టుపక్కల ఉన్న దేవాలయంలో మాత్రం లేదు. ఎందుకంటే హైదరాబాద్లోనే దాదాపు లేదు, ఎక్కడ లేదు. ఎందుకంటే వరాహస్వామి వారిని శిఖరం మీద పెట్టిన దేవాలయం మాత్రం మన ఒక్క దేవాలయమే. దీని విశిష్టతే అదనమాట. ఎందుకంటే తెలిసో తెలియకో స్వామివారి దర్శనం అన్ని గుళ్ళలో ఉండవు. వరాహస్వామి ప్రత్యేక దేవాలయం ఉంటే చేసుకుంటారు దర్శనం, ప్రత్యేకంగా లేకపోతే ఏంది స్వామివారి దర్శనమే చేసుకుంటారు. కానీ స్వామివారి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కట్టు తొలగాలంటే వరాహ క్షేత్ర దర్శనం కావాలి. కాబట్టి మన దేవాలయంలో అది దృష్టిలో పెట్టుకొని స్వామివారిని శిఖరం దగ్గర ప్రతిష్టాపన చేసేసి భక్తులందరికీ కూడా నిజపాద దర్శనం స్వామివారి ఇస్తూ అలాగే మూల విరాట్ దర్శనం కూడా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనో అభిష్టాలు మన దేవాలయంలో నెరవేరుతాయంటే కారణం ఇదే అనమాట. కాబట్టి ఈ రకంగా దేవాలయం మాత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, మన క్షేత్రంలో మాత్రమే కనపడుతూ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా. సో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అంటే ప్రథమంగా వరాహస్వామిని దర్శించుకోవాలి. అలాంటిది ఇక్కడ ఎక్కడా లేదు. కాబట్టి ఈ చుట్టుపక్కలే కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మనం ఎక్కడ చూసినా తిరుమల తర్వాత నాకు తెలిసి కనిపించేది ఇక్కడ మాత్రమే. ఇక్కడ శిఖర దర్శనం అని ఉంది, ఇక్కడ వరాహస్వామి కనిపిస్తూ ఉన్నారు. మొదటగా స్వామివారిని దర్శించుకునే ముందు ఒక్కసారి వరాహస్వామిని కనుక దర్శించుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే మనకి వెంకటేశ్వర స్వామి స్వరూపమే, విష్ణు స్వరూపము. సో ఇక్కడ మనకి ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి. అయితే మన లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసిండు స్వామివారు, లక్ష్మీ సమేతంగా వెలిసిండు. మామూలుగా మీరు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి విగ్రహం ఒకసారి చూడండి దేవాలయంలో. ఎప్పుడు కూడా మన యాదగిరిగుట్టల క్షేత్రంలో ఉన్నట్టే స్వామివారి ఒళ్ళో కూర్చుంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా. లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారు
అమ్మవారిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటారు. ఇక్కడ ఉగ్ర స్వరూపం కాదు, శాంత స్వరూపంగా స్వామివారు వెలిసిండ్రు కాబట్టి భక్తుల యొక్క మనోఅభిష్టాలు నెరవేరుతున్నాయి. కాబట్టి లక్ష్మీ నారసింహస్వామిగా వెలిసేసి భక్తులకు ఎటువంటి ఇక్కట్లు రాకుండా, ఎటువంటి భూత ప్రేత పిశాచ పీడలు రాకుండా ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కృపా కటాక్షంతో భక్తులందరూ కూడా వర్ధిల్లాలని చెప్పేసి స్వామివారు ఉగ్రం నుంచి లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నారసింహస్వామిగా మన దేవాలయంలో వెలిసేసి భక్తుల యొక్క మనోభీష్టాలను కూడా నెరవేరుస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఎలాంటి పూజలు చేస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి శనివారం రోజు కూడా స్వామివారికి అభిషేక పూజ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్య ఆరాధన కార్యక్రమాలు ఉంటుంది. సేవాకాలం తిరుప్పావై తిరువాయముడు చెప్పేసి స్వామివారికి సేవాకాల కార్యక్రమాలు ఉంటుంది. స్వామివారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి నెలలో ఒకరోజు. కాకపోతే ఈ రోజు అన్నట్టు ముఖ్యంగా కాదు, భక్తులకు అనుకూలంగా చూసుకొని స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాలు జరుగుతుంటుంది. ఇంకో విశేషం ఏంటంటే మన దేవాలయ విగ్రహాలు కూడా ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాయి. స్వామివారిది చాలా విశేషం అని చెప్పేసి బయటకు కూడా తీసుకెళ్లి కళ్యాణాలు చేయిస్తూ ఉంటారు. చాలా విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క మనవ సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తూ అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారికి మాత్రం శనివారం మాత్రం ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమం మాత్రం స్వామివారికి నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే స్వామి, అలాగే మనకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ ఉపాలయంలో కాబట్టి అక్కడ ఎలాంటి పూజలు జరుగుతాయి ఒకసారి అది కూడా చూద్దాం స్వామి. సో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎక్కువగా ఎలాంటి పూజలు చేస్తారు, ఎలా ఉంటుంది స్వామి పూజలంతా? ఈ అమ్మవారు అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఈ వాసవి కన్యకా పరమేశ్వరుని కన్యకా దేవత అనమాట. అంటే వివాహం లేదు ఆమెకు. కాబట్టి ఆమెకు ఏంటంటే మామూలు విధి దేవతలు జరిగినట్టు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి విశేషం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి కుంకుమార్చన కార్యక్రమాలు ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు? భజే శ్రీం వాసవీం దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవి. ఎలా అంటే అమ్మవారు వైశ్యులకు కులదేవత. ఆ వైశ్యాసులకు సావుకారులు అంటారు కదా, వాళ్ళకి వైశ్యులకు కులదేవత. ఆమె ఏంటంటే కన్యకా పరమేశ్వరి. కళ్యాణం ఉండదు ఆమెకు, కన్యక ఆమె ఎలా అంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే 5:30 మేలుకొలుపు, తర్వాత అమ్మవారికి అభిషేకం, తర్వాత కుంకుమార్చన, ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. తర్వాత భక్తులకు దర్శనం, అమ్మవారికి బాలభోగం అయిన తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. తర్వాత యథావిధిగా మహానివేదన, తర్వాత తిరిగి సాయంత్రం యథావిధిగా 5:30 భక్తులకు దర్శనం జరుగుతుంది. అలానే భక్తులకు సాయంత్రం 5:30 దర్శనమిస్తుంది. యథావిధిగా అమ్మవారికి కుంకుమార్చన, యథావిధిగా భక్తులు పుణ్యస్త్రీలు ప్రతి శుక్రవారం కూడా వచ్చి ముత్తైదులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని 6:30 కుంకుమార్చన జరుగుతుంది. చాలామంది స్త్రీలు ముత్తైదులందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. అలానే యథావిధిగా 7:30 అమ్మవారికి సాయంకాల నివేదన జరుగుతుంది. తిరిగి యథావిధిగా అమ్మవారికి కూడా స్వామివారికి ఎలా జరుగుతుందో, మిగతా ఉపాలయాల్లో ఎలా జరుగుతుందో అలానే అమ్మవారికి కూడా సాయంకాలం యథావిధిగా పౌలింపు సేవ అనేది జరుగుతుంది. అమ్మవారు కూడా అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారు ఎలా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు స్వరూపాల్లో కూడా అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. పార్వతీదేవి స్వరూపమే అమ్మవారు కన్యకా పరమేశ్వరి. ఎలా అంటే అమ్మవారి ఆ చరిత్రలో ఉన్నది ఏంటంటే కన్యకా పరమేశ్వరి, కానీ అమ్మవారి స్వరూపమే కన్యకా పరమేశ్వరి. అమ్మవారు ఎవరంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు స్వరూపాల్లో కూడా ఉంటుంది అమ్మవారు. ఆ విధంగా ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ కన్యకా పరమేశ్వరి దేవిగా వెలిసి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ అందరినీ చల్లగా చూస్తూ ఉంటున్నాను. అలాగే స్వామి నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేస్తారు, ఎలాంటి అలంకరణలు అమ్మవారికి కూడా ఎలా అంటే దుర్గాదేవి అవతారాలన్నీ కూడా 9 రోజులు కూడా 9 అలంకారాలు కూడా ఉంటాయి. బాలా త్రిపుర సుందరదేవి, గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరదేవి, సరస్వతి, మహాలక్ష్మి, తర్వాత దుర్గాదేవి, మహాకాళి అవతారం, ఇలా అవతారాలన్నీ కూడా ప్రతిరోజు నవరాత్రుల్లో
ఎలా అంటే కన్నులు మన కన్నులు చాలా అత్యంత వైభవపేతంగా అమ్మవారి నవరాత్రి కార్యక్రమాలన్నిటివి అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా జరుగుతాయి. ఉదయాన్నే అభిషేకం, తర్వాత అమ్మవారు ఏ రోజు అవతారం అయితే ఆ రోజు అవతారం, అలంకారం, యథావిధిగా కుంకుమార్చనలు, మహానివేదనలు, ప్రసాదాలు. ఆ నవరాత్రులు కూడా ఆలయ ప్రాంగణంలో ఎంత సందడి అంటే ఆలయం పట్టదనమాట. ఇసుక వేస్తే రాలనంత జనాలతో నిండి ఉంటుంది ఆ నవరాత్రులు. ప్రతిరోజు కూడా ఈ రోజు అనే కాదు, ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణ. ఈ రోజు ఉందనుకోండి, రేపటికి అమ్మవారు ఏ అలంకరణ అనేది ఉండదు. అలాగా ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా అమ్మవారికి అలా ఒక్కో రకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారము ఒక్కో అలంకరణ చేస్తూ అమ్మవారిని అత్యంత వైభవపేతంగా అమ్మవారు మా చేత అలా జరిపించుకుంటారు. ఓకే సార్, ధన్యవాదాలు. సో చూసాం కదా, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గా నవరాత్రులకు సంబంధించి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం జరుగుతుంది. ఇదే కాకుండా మనం ఇందాక చూసాం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రధానంగా ఇక్కడ ప్రతిరోజు కైంకర్యాలు జరుగుతాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా జరుగుతాయి ఇక్కడ. అలాగే ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గణేశుడి మండపం కూడా ఉంది. అలాగే ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా దీని వెనకాల ఉంది. అలాగే బయట మనకు శంకరుడిది శివలింగం కూడా మనకి అక్కడ ఉందన్నమాట. సో ఉపాలయాలను కూడా దర్శించుకొని ప్రతిరోజు కూడా అందరూ సకల దేవతలు ఉన్నటువంటి ఆలయాన్ని కనుక మనం దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. సో మనం ఇప్పటి వరకు ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడాము, ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాం. అయితే ఆలయ కమిటీ మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత ఖర్చు అయింది, దీనికోసం ఎంత కష్టపడ్డారు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకించి ఎంతమంది వీళ్ళందరూ కమిటీ సభ్యులు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సో ఆలయ కమిటీ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? మా జగదీశ్వర్ అండి. ఓకే. సో ఈ ఆలయము ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? మేము ఒక సిన్స్ 20-25 ఇయర్స్ బ్యాక్ అమ్మవారిది మన ప్రిన్సెస్కి వచ్చిందండి. ఆ రోజు ఒక 50-60 మెంబర్స్ మేము మీట్ అయ్యి మనం ఒక ల్యాండ్ తీసుకోవాలని సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చినాక ఓకే అనుకొని మేము ఒక 600-700 యార్డ్స్ తీసుకుంటాం అన్నది. అందులో మా చైర్మన్ గారు గుబ్బాకృష్ణ గారు కూడా నేను కూడా అంత అమౌంట్ ఇస్తాను, నా పేరు మీద కూడా తీసుకోండి. అందువల్ల ఈ యొక్క దాన్ని మేము టెంపుల్ గురించే వాడినాం, కానీ ఏ స్వలాభాల గురించి వాడలేదు. టెంపుల్ ప్రిన్సెస్ అన్న టెంపుల్గా ఇవ్వాలని ఆ కోరిక మీదనే ఈ వర్క్ జరిగింది. దీనివల్ల ఒడిదొడుకులు వచ్చినా కూడా మేము నిలదొక్కున్నాము. అన్ని లెవెల్లో పొలిటికల్ కానీ నైబర్స్ కానీ వచ్చినా కూడా అన్నీ నిలదొక్కుని ఈ స్థాయికి కొంతమంది ప్రోద్బలంతో మా ఇంతవరకు వర్క్ నడిచింది. ఆ స్వామివారి దయతో మాకు ఇప్పుడు నిర్విరామంగా నడుస్తున్నది. ఓకే, ఇంతవరకు అదే. సో మూర్తి గారు, అడ్వకేట్ అయ్యుండి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వాళ్ళు వెనకడుగు వేసినా మీరు నడిపించారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎట్లా జరిగింది అసలు? యాక్చువల్గా ఏంటంటే మేడం, మొదటిసారిగా మా దేవాలయం తరఫున హెచ్ఎంటీవీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు, మా కృతజ్ఞతలు. ఈ టెంపుల్ కట్టడానికి శ్రమించిన వాళ్ళు గుబ్బా కృష్ణయ్య వారు కలిసి ఈ భూమి కొనడం జరిగింది, అమ్మవారిని స్థాపిద్దామని చెప్పి. ఆ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం అనేది జరిగింది. మొదటిసారి ఈ టెంపుల్ చాలా చిన్నగా కడదామని అనుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డివోటీస్ కానీ, భక్తులు కానీ, మెంబర్స్ కానీ, ఈ కాలనీ ఏరియా మెంబర్స్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ ఉత్సాహంతో ఎక్కువ డబ్బులు ఇవ్వడం వల్ల చిన్నగా అనుకునే టెంపుల్ని విశాలమైన టెంపుల్ కట్టడం జరిగింది. ఈ టెంపుల్ అందరి ప్రోద్బలంతో కట్టడం జరిగింది. ఈ టెంపుల్ కట్టేటప్పుడు స్వామివారి విగ్రహం పెట్టకముందు కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుకున్నారు. వాళ్ళ కోరికలు తీరని స్వతహా వాళ్ళు కూడా వచ్చి 50,000, 1 lakh ఇన్ వేరియస్ పొజిషన్లో వాళ్ళు కూడా డొనేట్ జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ ఆలయాన్ని ఇంత పెద్దగా నిర్మించడం జరిగింది. ఓకే, సో చాలా మంచి పని. అంటే మీరు ఒకరు పూనుకుంటే మొత్తం అందరూ వచ్చి సహాయం చేస్తారు అని చెప్పి. తర్వాత దీనికి సంబంధించిన విగ్రహాలను కూడా మహాబలిపురం నుంచి తెప్పించడం జరిగింది. ఈ టెంపుల్ కట్టడానికి ఆనందవేలు అని చెప్పేసి యాదగిరిగుట్ట స్థపతి గారి ఆధ్వర్యంలో తాళ్ళ శ్రీనివాస్ అనే ఉపస్థపతి, వారి ఆధ్వర్యంలో యాదగిరి టెంపుల్లో పనిచేసినటువంటి శ్రీనివాస్ స్థపతి దీన్ని పూర్తిగా నిర్మించడం జరిగింది. వారి ఆగమశాస్త్ర అనుకూలంగా, వాస్తుశాస్త్రం ప్రకారంగా ఆనందవేలు శాస్త్రి కానీ, శ్రీనివాస స్థపతి కానీ వారిద్దరు ఆధ్వర్యంలో వారు చెప్పిన విధంగానే దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే, ప్రతి శనివారం నాడు అన్నదానం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రం రోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ కూడా డొనేట్ చేసి కార్యక్రమాలను నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. టెంపుల్లో దేవాలయంలో ఆదాయం ఉన్నా లేకున్నా ఇక్కడున్న సభ్యులందరూ తలా కొంత డొనేట్ చేసి ప్రోగ్రామ్స్ అన్నీ దివ్యంగా భవ్యంగా
ప్రతి ప్రోగ్రామ్ని ఇక్కడ నడిపిస్తున్నారు. అవును. సో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి సకల దేవతలు ఇక్కడే ఉన్నట్టుగా అందరూ అనుకుంటారు. ఒక దేవుని దర్శించుకుందామని రారు, అందరినీ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏముందంటే ఈ చుట్టుపక్కల సూర్యనారాయణ టెంపుల్ అనేది ఒకటే టెంపుల్ ఉంది. నాకు తెలిసిన సూర్యనారాయణ టెంపుల్ ఇది రెండో టెంపుల్ ఈ చుట్టూ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ టెంపుల్ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ. దక్షిణముఖ ఆంజనేయ స్వామి అనేది చాలా తక్కువ టెంపుల్లో ఉంటాడు. మన టెంపుల్ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. అందు గురించి ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి కూడా హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆలయం మొత్తం చూసేసాం కదా. ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆలయ విశిష్టత ఏంటి, ఆలయంలో నిత్యం జరిగే కైంకర్యాలు ఎలా ఉంటాయి, వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి నమస్తే. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం విశిష్టత ఏంటి అసలు? జై శ్రీమన్నారాయణ. ఇది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది మొదలుపెట్టండి, మళ్ళీ తీసుకోండి. స్టార్ట్ చేయనా? జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఇది మనకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయం విశిష్టత చెప్పాలంటే ఇది ఈరోజు ప్రారంభించిన దేవాలయం కాదు. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు రావాలి ఇక్కడ నిలవాలని చెప్పేసి సంకల్పంతో ప్రారంభం చేసిన దేవాలయం ఇది. ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటంటే మొదట్లో ఈ దేవాలయం నిర్మించాలని చెప్పేసి సంకల్ప సిద్ధి ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఖాళీగా ఉండే ప్రదేశం లోపల ఇక్కడ ఉన్న మన కమిటీ వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి క్షేత్రం ఏర్పాటు చేయాలి, దీన్ని ఒక లోక కళ్యాణార్థమై ఒక క్షేత్రంగా రూపకల్పన చేయాలని చెప్పేసి దీన్ని కృషి చేయబట్టేసి 20 సంవత్సరాల నుంచి కృషి చేసుకుంటూ వస్తున్నారు. దానికి పారదర్శకత ఏం కావాలంటే ఇక్కడ జరిగిన విశేషం మీకు చెప్పాలి. ఏ విశేషం చెప్పాలంటే నిజంగా జరిగిన విశేషం మీకు చెప్పాలి. అదేమిటయ్యా అంటే గత 15-20 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ దీని స్థల విశేషం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ సంకల్పంతో ఇక్కడ క్షేత్రం నిర్మించాలి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నిర్మించాలని చెప్పేసి సంకల్పం పెట్టుకొని వచ్చేసి ఎవ్వరు కూడా ఈ ప్రాంతానికి అంటే ఈ స్థలానికి వచ్చేసి మేము దేవాలయము నిర్మించడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి అది ఎప్పుడు మా సంకల్పం సిద్ధిస్తేనే నా దగ్గర 10 రూపాయలు ఉంటేనే ఒక 5 రూపాయలు దేవాలయాన్ని పెట్టడానికి అనుమతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా సంకల్పం సిద్ధించింది అనుకోండి తప్పకుండా దేవాలయానికి కావలసినంత విరాళంగా అందజేసి స్వామివారి క్షేత్రాన్ని నిర్మిస్తానని చెప్పేసి మొదట ఒక భక్తురాలు అనుకున్నది. ఇది పందితో మొదలుపెట్టింది కాదు. మొదట ఒక భక్తురాలు ఇక్కట్లలో ఉండి కష్టాల్లో ఉండేసి సంకల్ప సిద్ధి కోసం ఇక్కడ వచ్చి ప్రార్థించుకున్నది. నా సంకల్పం నెరవేరితే ఖచ్చితంగా దేవాలయ నిర్మాణానికి నేను తగినంత సహాయం చేసి దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడానికి నేను చేస్తానని చెప్పేసి అమ్మాయి మంచిగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని ధ్యానం చేసుకొని బయలుదేరి వెళ్ళింది. మరి స్వామివారి సంకల్పం కావచ్చు, క్షేత్ర ప్రభావం కావచ్చు, అమ్మవారి అదృష్టం కూడా కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి అనుకున్న సంకల్పం నెరవేరింది కాబట్టి వెంటనే ఇక్కడ క్షేత్రంగా ఉన్నటువంటి అంటే ఇది నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఉన్న మన కమిటీ మెంబర్లందరినీ కూడా వారిని కలిసి జరిగిన విషయం చెప్పేసి ఇగో నా వంతుగా మొదటి విరాళాన్ని అందజేస్తున్నారు, మీరు దేవాలయం ప్రారంభం చేయండి, తర్వాత నాకు తోచినంత నేను ఇచ్చుకుంటూ వస్తానని చెప్పేసి మొదలు చిన్న విరాళంతో ప్రారంభించిన దేవాలయం ఇది. అలా ప్రారంభించిన దేవాలయము దినదిన ప్రవర్ధనమానం వెలుగుతున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా అభిష్టాలు నెరవేర్చుకుంటూ వచ్చి ఒక్కరితోటి అంటే మనం చెప్తాంగా ఒక్కొక్క నీటి బొట్టు కలిసి ఒక బకెట్ నిండుతుంది అన్నట్టు ఒక్కరితోటి ప్రారంభమైన విరాళము మన వాళ్ళందరూ కూడా మన కమిటీ సభ్యులందరూ కూడా దృఢ సంకల్పంతో సత్య సాధనతో ధర్మ బుద్ధితో స్వామివారికి ఒకటే అవసరమైతే మేము 10 పెడతాం కానీ దేవాలయం నుంచి 10 ఆశించకుండా వాళ్ళు నిర్మలమైన మనసుతోటి దేవాలయాన్ని శంకుస్థాపన పునఃప్రారంభించారు. అది ఎప్పుడు ప్రారంభించరు? 20 ఏళ్ల క్రితం అనుకుంటే 4 సంవత్సరాల నుంచి ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. అంటే మధ్యన ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. స్వామివారు మన దగ్గర వెలవడానికి 15 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడికి క్షేత్రంలో నిలబడాలంటే వీరు సత్య సంకల్పంతో క్షేత్రాన్ని నిర్మిస్తున్నారా లేకపోతే దుర్బుద్ధితోట ఏదైనా ఆశించా అని చెప్పేసి పరీక్ష భక్తులకు. ఇది కూడా
తను వెలవడానికి కూడా పరీక్ష పెట్టాడు స్వామివారు. ఆ పరీక్షలో వీళ్ళందరూ కూడా సత్య సంకల్పంతో పరీక్షలో పాస్ అయినారు కాబట్టి స్వామివారు వచ్చారు. ఒక్కరితోటి ప్రారంభమైంది. ఈరోజు ఇంత పెద్ద క్షేత్రం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి క్షేత్రం మీ చుట్టుపక్కల మీకు ఎక్కడా కనపడదు. మీరు అన్ని దేవాలయాలు సందర్శించండి, ఎక్కడ కూడా కనపడదు. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నాడు స్వామి. అంటే రాకముందుకే సమస్యలు తీరుస్తున్నాడు స్వామివారు. ఇక్కడికి రావడం ఏంటంటే ఇట్లా దేవాలయం ప్రారంభం అంటే దారిలో పోయే వాళ్ళు కూడా వచ్చేసి పని జరుగుతుంది. ఏ దేవాలయం పెడుతున్నారా అంటే ఇట్లా స్వామివారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభిస్తున్నాం ఇట్లా ఇట్లా అని చెప్పే వరకు కూడా వారి మనసులో కూడా స్వామివారే వచ్చేసి నేను కూడా ఇంత ఇస్తా, నేను కూడా ఇంత ఇస్తా అని చెప్పేసి వారి మనసులో కళ్యాణ వెంకటేశ్వర స్థిర నివాసం చేసుకొని ఒక్కొక్కరి ద్వారా చేసుకుంటూ ఈ స్థాయికి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరింపుకున్నాడు స్వామివారు. ఎలా? వీళ్ళందరి కమిటీ మెంబర్ అందరి లోపల ప్రవేశించి స్వామివారు ఆయన ప్రవేశించి ఆయన చేపట్టే వీళ్ళు చేస్తారు. వీళ్ళెవరు చేయడానికి? వీళ్ళంతా నిమిత్త మాత్రులు అంతే. వీళ్ళు ఏం చేద్దామని చేయలేరు. ఆయన కావాలి, మూల విరాట్ సంకల్పం కావాలి. ఆయన వచ్చి ప్రతి ఒక్కరి మనసులో నిలబడి ఈరోజు ఈ దివ్యధామం దివ్యక్షేత్రం నిలబడ్డదంటే మామూలు విషయం కాదు. మీరు ఎక్కడ ఏ దేవాలయం చూసుకున్నా కూడా ఇంత స్వల్పకాలం లోపల 3 ఏళ్ల లోపల ఇంత దివ్యక్షేత్రం ప్రారంభం కావడం అనేది అసాధ్యం. అది ఎవరికంటే ఎవరికో అవుతుంది, కానీ ఇక్కడున్న స్థలానికి మాత్రం అసాధ్యం. కానీ వారెంతో భక్తి శ్రద్ధలతోటి ఎన్నో ఒడిదుడుకులు, మామూలుగా కాదు యుద్ధం చేసుకుంటూ వచ్చారు. ఒడిదుడుకులని కాదు, ఈ క్షేత్రం నిర్మించడానికి యుద్ధం చేశారు వీళ్ళందరూ కూడా. అంటే అస్త్రాలు ప్రయోగించకుండా యుద్ధం చేసిన యుద్ధం ఇది స్వామివారి క్షేత్రం నిర్మించడానికి. ఆ రకంగా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి వారు ఎంత దృఢ దీక్ష ఉంటే కానీ ఈ క్షేత్ర నిర్మాణం జరగదు. ఇంకో విషయం చెప్పాలంటే వారు దృఢదీక్షే కాదు, స్వామివారి సంకల్ప సిద్ధి కూడా ఉంది. ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నవారే సరే స్వామివారి సన్నిధికి వచ్చేసి నిర్మలమైన మనస్సుతోటి 2 నిమిషాలు స్వామివారి ముందర కూర్చొని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఎంతోమంది కళ్యాణాలు జరిగాయి మన దేవాలయంలో, ఒక్కరిద్దరు కాదు. అసలు పెళ్ళే కాదనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి మొక్కుకోగానే పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు మన దేవాలయానికి వచ్చి సందర్శించుకొని ఎంతో చేసినంత సేవ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన దేవాలయ విశిష్టత ఏంటంటే స్వామివారు సర్వంతర్యామి మన క్షేత్రంలో నిత్యం కూడా సంచారం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏదో దేవాలయం కదా అయ్యగారు చెప్పాలి కాబట్టి ఏదో సోది చెప్పిండు మేము వీడియో తీసుకుంటున్నాం అన్నట్టుగా ఇది నిజంగా జరిగింది. ఎందుకంటే వివాహం కాని ఎంతోమంది వాళ్ళ వివాహాలు ఇక్కడ చేసుకున్నారు. ఎంతోమంది ఉదారంగా మన దేవాలయానికి వస్తున్నారు. ఇంత కార్యక్రమం చూసారుగా, దేవాలయంలో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఇంతమంది అయ్యగారులు ఉన్నారు. ఇది ఇంత క్షేత్రాన్ని సాధించడానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, వ్యయ ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఎవరంతలా వాళ్ళు ఊరికైనా వచ్చైతే విరాళాలు ఇవ్వరు కదా, వాళ్ళకి ఏదైనా సిద్ధ అయితేనే కానీ విరాళాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన అనుభవం, వాళ్ళకు జరిగిన మంచి పనుల దృష్ట్యా, వాళ్ళకు జరిగినటువంటి మంచి పనుల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి విరాళంగా కానీ ఏదో రకంగా మాత్రం సేవ చేసుకుంటూ వస్తున్నారు. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు కూడా వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్వామివారు సర్వంతర్యామి అంటాం మనం. తిరుపతిలో ఉన్నాయని వెంకటేశ్వర స్వామి ఇక్కడ కాదనుకుంటాం. తిరుపతిలో వెలిసిండి అంతే ఆయన, కానీ సర్వంతర్యామి ఏ క్షేత్రంలో చూసినా కూడా స్వామివారి సంచారం చేస్తున్నాడు. మన దగ్గర మాత్రము నిదర్శనాలు ఉన్నాయి. ఎందుకు నిదర్శనం అంటే లాభం పొందిన వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. ఇప్పుడు బయట లేరు, మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పుకోలేరు కానీ మన మధ్యనే ఉన్నారు. అందరు కూడా సత్సంకల్పాలు నెరవేరాయి. అందరు కూడా మంచి స్వామివారి అనుగ్రహంతో మంచిగా వర్ధిల్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా కూడా నిర్విఘ్నంగా వారి కోరికలు నెరవేరి అందరు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా మనకు స్వామివారి కైంకర్య కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం అర్చన కార్యక్రమాలు కానివ్వండి, ఆరాధన కార్యక్రమాలు కానివ్వండి, సేవాకాలం కానివ్వండి, స్వామివారికి నివేదన కార్యక్రమాలు, బలిహరణ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. స్వామివారికి మాత్రం ప్రత్యేకంగా మాత్రం అభిషేక పూజా కార్యక్రమం మాత్రం మన దగ్గర శుక్రవారం రోజు ప్రాతకాలం మంది అభిషేకం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు అడుగులేస్తున్న దేవాలయం, ఇది మొదటే మెట్లెక్కిన దేవాలయం కాదు. ఇప్పుడు మీరందరూ పూనుకుంటేనే కానీ మెట్లెక్కుతుంది. ఇప్పుడు సాధించుకుంటూ వస్తుంది దేవాలయం. ఒక్కొక్క కైంకర్యాన్ని పెంచుకుంటూ పోకుంటూ వస్తున్నాము. ప్రతిరోజు కూడా మనకు నిత్య కార్యక్రమాలతో పాటు సాయంకాలం స్వామివారికి పవలింపు సేవ కూడా చేస్తాం మన దేవాలయంలో. ప్రతిరోజు కూడా సాయంకాలం 8 గంటలకు స్వామివారికి పవలింపు సేవ ఉంటుంది. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా
మనం స్వామివారికి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజు శ్రీదేవి భూదేవి సవితంగా అమ్మవారికి ప్రతి మాసం కూడా శ్రవణ నక్షత్రంలో కళ్యాణ కార్యక్రమాలు మహావైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మన కళ్యాణానికి తండోపతండాలుగా భక్తులు వస్తారు. కళ్యాణం అని చెప్తే చాలు అందరికీ తెలుసు కాబట్టి తండోపతండాలుగా వస్తారు. ప్రతి శ్రవణ నక్షత్రానికి మన దేవాలయంలో విశేషం ఏంటంటే అన్ని దేవాలయాలు ఉన్నా లేకున్నా మన దగ్గర మాత్రం ఎంత లేదన్నా కూడా అమ్మ 500 నుంచి 1000 మంది దాకా భక్తులు వస్తారు. ప్రతి శ్రవణ నక్షత్రానికి వస్తారు. వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి మహానివేదనం భోజన కార్యక్రమాలు కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వివాహం కదా, కళ్యాణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యకైంకర్యంలాగా అందరికీ భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఇంకో విశేషం ఏంటంటే మన దేవాలయంలో ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. నిత్యం స్వామివారికి ఏదో కార్యక్రమం హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మన దగ్గర గణపతి ఉన్నారు. సంకష్టహర చతుర్థి రోజు ప్రతిరోజు ఆ రోజు మాత్రం స్వామివారికి ఉదయం గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. సాయంకాలం ప్రత్యేక అభిషేకం దానికి కూడా వస్తారు. 200-300 మంది భక్తులు వస్తారు. వచ్చి ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు. అది కూడా మేము వీడియో తీసి అందరికి పంపిస్తూనే ఉంటాం. కానీ భక్తుల కోసం కాబట్టి ప్రచారం చేసుకోవాల్సిన పని లేదు దేవాలయం గురించి కాబట్టి మా వరకే పెట్టుకుంటాం. అది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అభిషేకము, ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకము, సోమవారం రోజు శివ నీలకంఠేశ్వర స్వామి మన దగ్గర పేరు. ఇక్కడ భవానీ శంకరుడికి నీలకంఠేశ్వర స్వామి అని చెప్పి పేరు పెట్టుకున్నాం మనం. ఆ స్వామి వారికి ప్రతి అభిషేకం జరుగుతూ ఉంటుంది. శనివారం రోజు మాత్రం మన దగ్గర ఇక్కట్లు తొలగించడానికి లక్ష్మీ నారసింహస్వామి వెలిసిండు. అసలు యాక్చువల్లీ దేవాలయం లక్ష్మీ నరసింహ దేవాలయం కావాల్సింది కాస్త వెంకటేశ్వర స్వామి దేవాలయం అయింది. మొదట లక్ష్మీ నరసింహ స్వామి కోసమే ప్రారంభం చేసిండ్రు. కానీ మరి స్వామివారు మరి ఆయన సంకల్పం నేనే వెలుస్తా అని చెప్పేసి శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి వెలిసిండి ఇక్కడ. కాబట్టి ఉపాలయమైంది లక్ష్మీ నరసింహస్వామి ఉపాలయమైంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారికి కూడా ప్రతి శనివారం అభిషేకం జరుగుతూ ఉంటుంది. స్వామివారికి హోమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే పక్కన మనకు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు ఉన్నారు. అమ్మవారు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంగు బంగారం లాగా ప్రతి ఒక్క ముత్తైదో కూడా భక్తి శ్రద్ధలతోటి వచ్చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆశించి కుంకుమార్చన కార్యక్రమాలు నిత్యం కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కట్లు తీర్చి అందరూ కూడా అఖండ సౌభాగ్యవతితో వెలగడానికి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కూడా ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు కూడా కైంకర్యం చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా మన దేవాలయానికి విశిష్టత ఏంటంటే ఇన్ని దేవాలయానికి మూలం మన ధ్వజస్తంభం. మెయిన్ కావాల్సింది దేవాలయ విశేషం కాదు, కావాల్సింది ధ్వజస్తంభం. ఎందుకంటే ఈ మూల విరాట్ల విగ్రహాలన్నీ కూడా శక్తి సముపార్జన చేసేది ధ్వజస్తంభం నుంచే వస్తుంది మనకు. ఇప్పుడు స్వామివారి ఉత్తరాయి మాత్రమే, ఆయన చెక్కినప్పుడు ఉత్తరాయే కదా, ఏముంటుంది శక్తి ఏముండదు. మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతనే విగ్రహానికి శక్తి వస్తుంది. అయితే స్వామివారికి శక్తితో పాటు అంతర్గత శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ ధ్వజస్తంభం నుంచి. ఏ మూర్తికైనా కూడా ధ్వజస్తంభం దగ్గర నుంచే స్వామివారికి ఉత్సవమూర్తులందరికీ కూడా ఆ శక్తి సముపార్జనతోటి ప్రతి ఒక్క భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం ప్రతి కార్యక్రమాలు కూడా సంకట చతుర్థి కానివ్వండి ఏ కార్యక్రమాలైనా నిర్విఘ్నంగా మన దేవాలయంలో ఇది లేదని లేదమ్మా, ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు అమ్మ మనం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి విశిష్టత గురించి చెప్పుకుంటూ వచ్చాము. అలాగే ఇప్పుడు మన పక్కనే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపుడైనటువంటి లక్ష్మీ నారసింహస్వామి యొక్క ఉపాలయం కూడా ఉంది. ఆ దేవాలయం కూడా సందర్శిద్దాం. సో చూశారు కదండి, వినోబా నగర్లోని సైనిక్పూర్లో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నాం. సో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ దూరం నుంచి వచ్చినటువంటి వారు కానీ ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఇది ఇవాల్టి దివ్యధామ కార్యక్రమం. నమస్తే.